హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్యా రాశి వారికి మన ఛానల్ తరపున మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ముఖ్యమైనది, అలాగే మీ మనసుకు కాస్త షాకింగ్గా కూడా అనిపించవచ్చు. దయచేసి ఈ వీడియోను ప్రతిరోజు మీరు చూసే ఏదో సాధారణ జ్యోతిష్య వీడియోలా భావించకండి. ఇది మీ జీవితంలో జరుగుతున్న ఎన్నో విచిత్రమైన, మిమ్మల్ని నిత్యం బాధపెట్టే సంఘటనలకు అద్దం పట్టే ఒక పెద్ద రహస్యం. మీపై రహస్యంగా చేతబడి నరఘోష లేదా దుష్టశక్తుల ప్రయోగాలు చేస్తున్న వాళ్ళు ఎక్కడూ ఆకాశం నుంచి ఊడిపడలేదు. వాళ్ళు మీ దగ్గరలోనే ఉండొచ్చు, లేదా మీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉండొచ్చు. మీకు బాగా కావాల్సిన వాళ్ళు, మీ మంచి కోరుకునే స్నేహితులు, బంధువులు అని మీరు గుడ్డిగా నమ్ముతున్న మీ ప్రాణ స్నేహితులే కావచ్చు. ఈ నిజాన్ని నమ్మడం మీకు మొదట చాలా కష్టంగా, బాధగా అనిపించవచ్చు. కానీ మీ జీవితంలో రోజువారీగా జరుగుతున్న కొన్ని విచిత్రమైన విషయాలు ఖచ్చితంగా ఇదే నిజమని ఘంటాపదంగా చెబుతున్నాయి. కొందరు మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక లోలోపల కుమిలిపోతూ మీపై ఈ నెగటివ్ ప్రయోగాలు చేస్తున్నారు. వారి అసూయ, వారి కడుపు మంట మీ జీవితంపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇవన్నీ వింటుంటే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది నమ్మక తప్పని పచ్చి నిజం. మీరు ఇటీవల ఏదైనా ఒక ముఖ్యమైన పని మొదలుపెట్టినా అది చివరి నిమిషంలో ఎందుకు ఆగిపోతుందో ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించారా? 99% పూర్తయిన పని కేవలం 1% దగ్గర ఎందుకు ఆగిపోతోందో మీకు అర్థం కావడం లేదా? అంతా అయిపోయింది, రేపటి నుంచి మనకు మంచి జరగబోతోంది, మన కష్టాలు తీరిపోయాయి అనుకునే సమయానికి ఏదో ఒక కొత్త అడ్డంకి వచ్చి పడుతుంది. ఆ పని మొత్తం ఎందుకు చెడిపోతోందో కారణం దొరకక మీరు తల పట్టుకుంటున్నారా? ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా అందరూ కలిసిమెలిసి నవ్వుతూ ఉన్న మీ ఇంట్లో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే ఉప్పు తక్కువైందనో, లేక వస్తువు ఎక్కడో పెట్టామనో ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు ఎందుకు వస్తున్నాయో మీరు గమనించారా? రాత్రిళ్ళు పడుకున్నప్పుడు అకస్మాత్తుగా ఎవరో మీ పేరు పెట్టి పిలిచినట్లు ఉలిక్కిపడి లేస్తున్నారా? లేదా నిద్రలో ఎవరో మీ మీద పడి గట్టిగా నొక్కినట్లు, ఊపిరి ఆరనట్లు అనిపిస్తోందా? నిద్రలో భయంకరమైన రూపాలు, పాములు, మురికి నీళ్లు లేదా చనిపోయిన వ్యక్తులు కలలోకి వచ్చి మిమ్మల్ని భయపెడుతున్నారా? పగలు రాత్రి అని తేడా లేకుండా మీరు చాలా కష్టపడి సంపాదించినా ఆ డబ్బు చేతిలో నిలవడం లేదో మీకు అర్థం కావడం లేదు కదూ? వచ్చిన డబ్బు వచ్చినట్లే నీళ్లలా ఖర్చయిపోతోందా, లేదా మీ కష్టం మొత్తం వృధా అవుతోందా అని మీరు బాధపడుతున్నారా? ఎవరిని అనుమానించాలో తెలియక, ఎవరితో ఈ మానసిక బాధలు పంచుకోవాలో అర్థం కాక లోలోపల కుమిలిపోతున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే చేయబడింది. దయచేసి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా కాస్త ఓపిక చేసుకుని చివరి వరకు చూడండి. ఈరోజు నేను చెప్పబోయే ఈ ముఖ్యమైన విషయాలు మీ జీవితంలో దాగి ఉన్న చీకటి కోణాలను పూర్తిగా బయటపెట్టబోతున్నాయి. అంతేకాకుండా ఈ ఇబ్బందుల నుంచి మీ కుటుంబాన్ని, మీ పిల్లల భవిష్యత్తును ఎలా రక్షించుకోవాలో వివరంగా తెలుసుకుందాం. వీటికి మీరు మీ ఇంట్లోనే చేసుకోగలిగే సులువైన పరిహారాలు ఏంటో కూడా నేను చాలా స్పష్టంగా వివరిస్తాను. ముఖ్యంగా వీడియో చివరలో నేను మీ శత్రువుల పేర్ల మొదటి అక్షరాలు చెబుతాను. అవి విన్నాక మీ గుండె ఒక్క క్షణం ఆగిపోవడం ఖాయం. ఈ పచ్చి నిజం తెలిసాక మీరు అస్సలు నమ్మలేరు, కానీ మీ కళ్ళ ముందే దానికి సంబంధించిన ఎన్నో సాక్ష్యాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడేలా ఉంటుంది అని భావిస్తే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు కొట్టే ప్రతి లైక్ మాకు ఎంతో బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఈ ముఖ్యమైన సమాచారం మరికొంతమందికి చేరడానికి ఆ లైక్ ఎంతగానో సహాయపడుతుంది. మీ పేరు, మీ రాశిని లేదా కనీసం జై శ్రీరామ్ అని కింద కామెంట్లో తప్పకుండా రాయండి. ఇలా చేస్తే మీ జాతకానికి సంబంధించిన మరిన్ని సూక్ష్మ విషయాలు, ప్రత్యేకమైన పరిహారాలు రాబోయే వీడియోలలో చెప్పడానికి మాకు వీలవుతుంది. అలాగే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో, మీకు బాగా కావాల్సిన వాళ్ళతో వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా వెంటనే షేర్ చేయండి. ఎవరి జీవితంలో ఎలాంటి ఆవేదన దాగి ఉందో, వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారో మనకు తెలియదు. మీరు చేసే ఒక్క షేర్ బహుశా మానసికంగా కృంగిపోతున్న ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చు. పతనం అంచున ఉన్న ఒక కుటుంబాన్ని నిలబెట్టి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వవచ్చు. ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన అసలు విషయంలోకి వెళ్దాం. ఆ మానసిక ఒత్తిడి మిమ్మల్ని లోలోపల ఒక పురుగులా తొలిచేస్తూ బాధ పెడుతుంది.
దయచేసి గుర్తుంచుకోండి, ఇవన్నీ కేవలం సాధారణమైన కుటుంబ కలహాలు లేదా భార్యాభర్తల మధ్య సర్దుబాటు లోపాలు అస్సలు కావు. వీటికి వెనుక ఏదో బలమైన నెగిటివ్ ప్రభావం, చేతబడి ఛాయలు ఉన్నాయని కొన్ని జ్యోతిష్య సంకేతాలు స్పష్టంగా చెబుతున్నాయి. కన్యరాశి వారిపై ఈ ప్రయోగాలు చేస్తున్నది, మీ ఇంటి గుట్టును బయటకు మూసుకెళ్ళి చెబుతున్నది ఎప్పుడూ బయటివారు కారు. వాళ్ళు మీకు చాలా దగ్గర వాళ్లే అయ్యుంటారు. మీ ఇంట్లోకి ఏ సమయంలోనైనా స్వేచ్ఛగా వచ్చి వెళ్లే చనువున్న వాళ్లే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కేవలం మానసిక ఒత్తిడిలే కాకుండా నరఘోష, దిష్టి మరియు దుష్టశక్తుల సంకేతాలు మీ చుట్టూ భౌతికంగా కూడా స్పష్టంగా కనిపిస్తాయి. మీరెప్పుడైనా మీ రోజువారీ జీవితంలో జరుగుతున్న ఈ చిన్న విషయాలను జాగ్రత్తగా గమనించారా? కొంతమంది బంధువులు లేదా స్నేహితులు మీ ఇంటికి వచ్చినప్పుడు పైకి మీతో బాగానే నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడతారు. కానీ వారు మీ ఇంట్లో ఉన్నంతసేపు ఆ ఇంట్లో ఏదో వింతైన నిశ్శబ్దం ఆవరించినట్లుంటుంది. మీకు లోపల ఏదో తెలియని అశాంతి, ఆందోళన బలంగా అనిపిస్తుంది. వాళ్ళు మీ ఇంటి నుంచి అడుగు బయటపెట్టి వెళ్ళిపోయాక ఇంట్లో ఏదో పెద్ద భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. ఒక్కసారిగా మీకు గాని మీ పిల్లలకు గాని విపరీతమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రావడం మీరు గమనించి ఉంటారు. కారణం లేకుండానే మీ భార్య లేదా భర్త మీదో పిల్లల మీదో ఒక్కసారిగా కోపం కట్టలు దించుకుంటుంది. రాత్రిళ్ళు పగలంతా ఎంత అలసిపోయినా పడుకుంటే అస్సలు నిద్ర పట్టదు, దొర్లుతూనే ఉంటారు. కళ్ళు మూస్తే ఏవో భయంకరమైన రూపాలు, పీడకలలు కనిపిస్తూ మిమ్మల్ని భయపెడతాయి. ఇంకా కొన్ని ఇంటికి సంబంధించిన ముఖ్యమైన సంకేతాలు గమనిస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది. ఇంట్లో పాలు కాచుతున్నప్పుడు తరచుగా పాలు విరిగిపోవడం లేదా స్టవ్ మీద పొంగిపోవడం జరుగుతుందా? బాగా వండిన అన్నం, కూరలు రాత్రికి రాత్రే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోయి వాసన రావడం లాంటివి జరిగాయా? చేతిలో నుంచి గాజు వస్తువులు, నీళ్ల గ్లాసులు, అద్దాలు తరచుగా జారి ముక్కలు ముక్కలుగా పగిలిపోతున్నాయా? ఇంట్లోకి గాలి, వెలుతురు బాగానే వస్తున్నా ఒక రకమైన బూజు వాసన లేదా కుళ్ళిన వాసన వస్తోందా? మీ ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులు అనవసరంగా గాలిలోకి చూసి గట్టిగా అరవడం చూశారా? లేదా అవి ఊరికే నీరసపడి జబ్బు పడటం జరుగుతోందా? ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీలు, మిక్సీలు, మీ వాహనాలు పదే పదే చెడిపోయి రిపేర్లకు వేలకు వేలు ఖర్చవుతున్నాయా? దయచేసి ఆ సంకేతాలను ఏదో సాధారణమైనవిగా తీసిపారేయకండి. వీటి వెనుక పెద్ద కథే ఉంది. కొందరి నెగటివ్ ఆలోచనలు, వారి కంటి చూపులోని అసూయ చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. వాళ్ళ అసూయ కూడా అచ్చం చేతబడి ప్రభావంలానే నీ ఇంటిపై పనిచేస్తుంది. దీనినే మన పెద్దలు తమ అనుభవంతో నరఘోష లేదా నరదృష్టి అని పిలుస్తారు. నరఘోషకు నల్లరాయి కూడా పగిలి ముక్కలైపోతుంది అని మన పెద్దవాళ్ళు ఊరికి అనలేదు కదా. అలాంటిది సున్నితమైన మనిషి జీవితం, మనసు ఎంత త్వరగా పాడైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. మీ విజయాన్ని, మీ సంతోషాన్ని, మీరు కట్టుకున్న బట్టలను, మీరు కొనుక్కున్న వస్తువులను చూసి అసూయపడేవాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళు మీ నీడలా తిరుగుతూ మీ ప్రతి అడుగును గమనిస్తూ మీ పతనానికి ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన, మిమ్మల్ని నిత్యం భావిస్తున్న విషయం గురించి మాట్లాడుకుందాం. మీరు ఎంతో భక్తితో మీ ఇంట్లో పూజలు చేస్తున్నా, ఉపవాసాలుంటున్నా సరైన ఫలితం ఎందుకు రావడం లేదు అని మీరు బాధపడుతూ ఉండొచ్చు. వారానికొకసారి నియమంగా గుళ్లకు వెళ్తున్నా, గుళ్ళో ప్రశాంతంగా కూర్చున్నా మీ మనసుకు ఆ ప్రశాంతత దొరకదు. దేవుడిని ఎంత మనస్ఫూర్తిగా అడిగినా, కన్నీళ్లు పెట్టుకొని వేడుకున్నా మీ కష్టాలు ఏమాత్రం తీరనం లేదనిపిస్తుంది. దేవుడి గదిలో ఎంతో భక్తిగా దీపం పెడితే తలుపులు మూసి ఉన్నా దానంతట అదే దీపం ఆరిపోవడం జరగవచ్చు. గాలి లేకపోయినా ఇలా దీపం కొండెక్కడం అనేది చాలా పెద్ద నెగటివ్ సంకేతం. పూజ సమయంలో లేదా పండగల సమయంలో ఇంట్లో అనుకోని అడ్డంకులు రావచ్చు. ఖచ్చితంగా ఆ సమయంలో ఇంట్లో ఎవరో ఒకరు కావాలని గొడవ పెట్టుకోవడం జరుగుతుంది. కులదైవాన్ని తలుచుకోలేకపోవడం, దేవుడి దగ్గర కూర్చుంటే విపరీతమైన ఆవలింతలు రావడం మీరు గమనించి ఉంటారు. పూజ చేస్తుంటే విపరీతంగా నిద్ర రావడం, కారణం లేకుండానే కన్నీళ్లు రావడం లాంటివి మీరు ఫేస్ చేసి ఉంటారు. ఇవన్నీ చూసి దేవుడు మీకు కోపంగా ఉన్నాడని, మిమ్మల్ని కావాలనే శిక్షిస్తున్నాడని అపార్థం చేసుకోకండి. దేవుడు ఎప్పుడూ మంచివాడే. ఆయన తన భక్తులకు ఎప్పుడూ అన్యాయం చెయ్యరు. కానీ మీ ఇంటిపై ప్రయోగించబడిన లేదా మీ చుట్టూ ఉన్న కొన్ని శక్తివంతమైన నెగిటివ్ శక్తులు మిమ్మల్ని ఆపుతున్నాయి.
దేవుడి పాజిటివ్ శక్తిని మీరు తీసుకోకుండా అవి ఒక గోడలా అడ్డుకుంటున్నాయని దానికర్థం. మీ చుట్టూ ఒక అదృశ్యమైన నెగటివ్ వలయం ఏర్పడింది. అది మిమ్మల్ని బయటకు రానివ్వడం లేదు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఏవో వింత శబ్దాలు వినిపించడం ఒక పెద్ద ప్రమాదకరమైన సంకేతం. పసిపిల్లలు నిద్రలో అకస్మాత్తుగా ఏడుస్తూ ఉలిక్కిపడి భయపడటం మీరు గమనించచ్చు. ఇవన్నీ ఆ నెగటివ్ శక్తులు మీ ఇంట్లో తిష్ట వేసుకుని ఉన్నాయనడానికి స్పష్టమైన సంకేతాలు. అయితే ఇదంతా చేస్తున్న ఆ నకిలీ మనుషులను ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు ముఖ్యమైన విషయం. వారి లక్షణాలేంటి, వాళ్లను ఎలా పసిగట్టాలి అనేది మీకు పెద్ద ప్రశ్నగా మారచ్చు. ఇప్పుడు మీరు ఒకసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మీ గతం గురించి ఆలోచించండి. అసలు మీ జీవితంలో ఈ కష్టాలు, డబ్బు చేతిలో నిలవకపోవడం, అనారోగ్యాలు ఎప్పుడు మొదలయ్యాయి? అవి ఏ నెలలో, ఏ సంవత్సరంలో మీ జీవితంలోకి ఎంటర్ అయ్యాయో గుర్తు తెచ్చుకోండి. ఆ సమయానికి ముందు మీ ఇంటికి కొత్తగా వచ్చి వెళ్ళిన వ్యక్తులు ఎవరో ఒకసారి లిస్టు రాసుకోండి. అప్పటి నుంచి మీ చుట్టూ ఎక్కువగా మీ అవసరం లేకుండానే తిరిగిన వ్యక్తులెవరు? మీరు ఏదైనా ఒక పని సాధించినప్పుడు, మంచి ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళ ముఖం ఎలా ఉందో గుర్తు తెచ్చుకోండి. మీరు కష్టపడి కొత్త ఇల్లు కొన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉందా, లేక అసూయ ఉందా? మీ పిల్లలు చదువులో ముందున్నప్పుడు, మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు నిజంగా సంతోషించారా, లేక పైకి నవ్వుతూనే లోపల తట్టుకోలేక అసూయపడ్డారా అనేది మీరు గమనించాలి. పైకి మీతోనే తీయగా మాట్లాడుతూ లోపల మీ ఎదుగుదల చూసి తట్టుకోలేని వాళ్ళెవరో ఇట్టే తెలిసిపోతుంది. మీ ఇంట్లో జరిగే విషయాలను, మీ ఆర్థిక సమస్యలను బయట 10 మందికి తెలిసేలా చులకన చేసి చెప్పేవాళ్ళెవరు? మీరు ఏ కొత్త ప్రయత్నం చేసినా ఇది నీ వల్ల కాదు, ఎందుకొచ్చిన రిస్క్ అని మిమ్మల్ని భయపెట్టేదెవరు? మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే వాళ్లను ఒకసారి వడపోసి జాగ్రత్తగా గమనించండి. చేతబడి అంటే ఎవరో అర్ధరాత్రి శ్మశానంలో కూర్చుని నిమ్మకాయలు కోసి మంత్రాలు చదివించడం మాత్రమే కాదు. ఈ కాలంలో చేతబడి అంటే మన ఎదుగుదల చూసి తట్టుకోలేని కొందరి చెడు ఆలోచనలు, వాళ్ళ కన్నుకుట్టు. వాళ్ళ చెడుచూపు మన చుట్టూ ఉండే పాజిటివ్ ఎనర్జీని పూర్తిగా బలహీనంగా చేసి నాశనం చేస్తుంది. ఇది మంత్రాల కన్నా ఒక పెద్ద ప్రమాదంగా మారుతుంది అని మీరు గ్రహించాలి. కన్యరాశి వారికి ఈ కాలంలో చాలా దగ్గరి వాళ్ల నుంచే పెద్ద మోసం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అది మీ సొంత బంధువులు కావచ్చు, లేదా మీరు ప్రాణంలా చూసుకునే స్నేహితులు కావచ్చు, లేదా మీతో కలిసి వ్యాపారం చేసే వాళ్ల నుంచే ఈ పెద్ద ప్రమాదం రావచ్చు. శత్రువు ఎదురుగా కత్తి పట్టుకుని ఉండి దాడి చేస్తే మీరు ధైర్యంగా పోరాడి ఎదుర్కోగలరు. కానీ మీ ఇంట్లోనే, మీ పక్కనే ఉంటూ, మీరు పెట్టిన అన్నం తింటూ మీ గురించి చెడుగా ఆలోచించే వాళ్లను ఎలా గుర్తిస్తారు? మీ ఎదుగుదలను అడ్డుకునే వాళ్ళు మీకు ఊహించినంత దగ్గరగానే మీ నీడలా ఉన్నారు. మీరు గుడ్డిగా నమ్మిన వాళ్లే, మీ కష్టసుఖాలు పంచుకున్న వాళ్లే మీ వెనకాల పెద్ద కుట్రలు చేస్తూ ఉండొచ్చు. వీళ్ల ప్రధాన ఆలోచన మీ ప్రాణాలు తీయడం కాదు, మిమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా పూర్తిగా కింద పడేయడం. ముఖ్యంగా మీ చేతిలో భవిష్యత్తు అవసరాలకు ₹1 కూడా నిలవకుండా వారు చూస్తున్నారు. మీ ఆర్థిక పరిస్థితి ఎప్పటికీ బాగుపడకూడదని, మీరు ఎప్పుడూ ఆ అప్పుల పాలవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. మీ ఆరోగ్యం పాడైపోయి మీరు జీవితాంతం ఆసుపత్రుల చుట్టూ తిరగాలని వాళ్ళ ఆలోచన. మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని తప్పులు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉన్న సమయంలో మీరు చెయ్యకూడని తప్పులు, తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్నున్నాయి. ముందుగా మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ధైర్యంగా ఉండండి. కన్యరాశి వారికి పుట్టుకతోనే ఒక గొప్ప పోరాడే లక్షణం దేవుడిచ్చాడు. ఎలాంటి కష్టమైన సమస్యలనైనా తెలివితో ఎదుర్కొనే అద్భుతమైన శక్తి మీకుంటుంది. కానీ ఇప్పుడు మీరు ఎమోషన్స్ను పూర్తిగా పక్కన పెట్టి చాలా ప్రాక్టికల్గా బుర్ర పెట్టి ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి. ఈ క్షణం నుంచి ప్రతి ఒక్కరిని అమాయకంగా, గుడ్డిగా ఎక్కువగా నమ్మడం మానేయండి. ఈ లోకంలో అందరూ మీలాగా స్వచ్ఛమైన మంచివారు కాదు అన్న సత్యాన్ని గ్రహించండి. మీ కష్టసుఖాలు, ఇంటి విషయాలు, బ్యాంక్లో ఎంత డబ్బుందో అందరికీ డప్పు కొట్టి చెప్పద్దు. భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవ జరిగినా దాన్ని మీ ఇంట్లోనే 4 గోడల మధ్యనే తేల్చుకోండి. కానీ 3వ వ్యక్తికి, అది ఎంత మీ వాళ్ళైనా సరే, మీ గొడవలు అస్సలు బయట పెట్టకండి. వాళ్ళొచ్చి ఏదో పెద్ద పంచాయతీ తీరుస్తారని, మీకు న్యాయం చేస్తారని అనుకోకండి. వాళ్ళు మీ గొడవను చూసి లోపల విపరీతమైన ఆనందం పొందుతారు, పైకి మాత్రం జాలి నటిస్తారు. ముఖ్యంగా మీ సంపాదన ఎంత, రాబోయే రోజుల్లో వ్యాపారం కోసం మీ ప్లాన్స్ ఏమిటి అనే విషయాలు దాచిపెట్టండి. పక్కింటి వాళ్లకో, బంధువులకు ఈ విషయాలు అస్సలు పొరపాటును కూడా చెప్పకండి.
పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఏమనుకుంటున్నారో, వాళ్ళను ఏం చదివించాలో వాళ్ళతో షేర్ చేయకండి. సోషల్ మీడియాలో, వాట్సాప్లో ప్రతి చిన్న సంతోషాన్ని, కొన్న ప్రతి కొత్త వస్తువును ఫోటోలు తీసి స్టేటస్లుగా పెట్టకండి. ఎందుకంటే వాళ్లకు మీపై ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ కాదు, కేవలం ఒక అతి ఆసక్తి మాత్రమే. మీ జీవితంలో ఏం జరుగుతోంది, మీరు ఎంత కష్టపడుతున్నారో తెలుసుకోవడానికి ఆసక్తి. మీరు చెప్పిన ప్రతి మాటను వాళ్ళు మీ మీద పదునైన ఆయుధంగా వాడే ప్రమాదం ఉంది. గుట్టుగా ఉంటేనే జీవితం ఎప్పుడూ సురక్షితంగా ఉంటుంది అన్న మాటను మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఈ నరఘోష, దుష్టశక్తుల నుండి మీ కుటుంబాన్ని, మీ పిల్లలను కాపాడుకోవడానికి మన పెద్దలు చెప్పిన పరిహారాలు చెబుతాను. ఇవి ఇంట్లో చేసుకునే చాలా సులువైన పరిహారాలు. దయచేసి శ్రద్ధగా వినండి. మొదటిగా చెప్పాలంటే, రాళ్ల ఉప్పు లేదా కల్లుప్పు పరిహారం అద్భుతంగా, చాలా వేగంగా పనిచేస్తుంది. వారానికి కనీసం 2 సార్లు, ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం ఈ పని చేయండి. ఒక బకెట్ నీటిలో గుప్పెడు కల్లుప్పు వేసి ఆ నీటితో ఇల్లంతా మూల మూలలా శుభ్రంగా తుడవండి. ఉప్పుకు ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా సరే ఇట్టే లాక్కునే గొప్ప అద్భుతమైన గుణం ఉంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి ఇల్లు తేలిక పడుతుంది. రెండవ పరిహారంగా, ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందు నిద్రలేచి తలస్నానం చేయండి. దేవుడి గదిలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో తప్పకుండా దీపం వెలిగించండి. ఇంటి గుమ్మం దగ్గర కూడా సాయంత్రం వేళ మట్టి ప్రమిదలో దీపం పెట్టడం ఒక మంచి అలవాటుగా చేసుకోండి. దీంతోపాటు ఇంట్లో ఎప్పుడూ దేవుడి మంత్రాలు వినడం అనేది చాలా చాలా మంచిది. ఉదయం సాయంత్రం ఇంట్లో హనుమాన్ చాలీసా లేదా దుర్గాదేవి స్తోత్రం గట్టిగా చదవండి. మీకు చదవడం రాకపోతే కనీసం మొబైల్లో లేదా టీవీలో ప్లే చేసి ఆ శబ్దం ఇల్లంతా వినిపించేలా చేయండి. ఆ పవిత్రమైన మంత్రాల వల్ల ఇంట్లో పాజిటివ్ శక్తి అమాంతం పెరిగిపోతుంది. ఎంతటి చెడు శక్తులైనా సరే ఆ మంత్రాల ధ్వనికి భయపడి ఇంట్లోంచి పారిపోతాయి. అలాగే ప్రతి మంగళవారం, శుక్రవారం రోజున సాయంత్రం రాహుకాలం సమయంలో దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళండి. అక్కడ అమ్మవారి సన్నిధిలో నిమ్మకాయ దీపం పెట్టండి. మీ కష్టాలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. దీనివల్ల మీపై ఎంతటి నరదృష్టి, చేతబడి లాంటి భయంకరమైన దోషాలున్నా పటాపంచలైపోతాయి. ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం అస్సలు మర్చిపోకండి. అమావాస్య రోజున గుమ్మానికి గుమ్మడికాయ లేదా నిమ్మకాయలు, పచ్చిమిర్చితో దిష్టి తీసి కట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు అనవసర గొడవలు, పగటిపూట జరిగిన చెడు విషయాలు వదిలేయండి. ఆఫీసు టెన్షన్లు ఇంట్లో పడుకునే ముందు మాట్లాడుకోవడం పూర్తిగా తగ్గించండి. ప్రశాంతంగా మీ ఇష్టదైవాన్ని తలుచుకుని రేపటి నుంచి అంతా మంచే జరుగుతుంది అని మనసుకు చెప్పుకుంటూ నిద్రపోండి. ఇప్పుడు ఇదంతా వివరంగా విన్న తర్వాత మీ మనసులో ఎంతో ఆసక్తిగా ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటుంది. ఇంతకీ నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఆ నకిలీ వ్యక్తులు, ఆ శత్రువులు ఎవరు అని కదా? వాళ్ళెవరా అని బుర్ర పగలగొట్టుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నారు కదా? జ్యోతిష్య లెక్కల ప్రకారం, గ్రహాల స్థానాల ప్రకారం కన్య రాశి వారిపై అసూయతో ఉన్న వ్యక్తుల పేర్లు తెలుస్తున్నాయి. వారి పేర్ల మొదటి అక్షరాలు కొన్ని జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు దయచేసి ఎప్పుడూ గుర్తుంచుకోండి. నేను ఈ అక్షరాలు చెప్పగానే మీ చుట్టూ ఉన్న ఆ అక్షరాల వారందరినీ శత్రువులుగా గుడ్డిగా అనుమానించకండి. దయచేసి ఎవరితోనూ అనవసరమైన గొడవలకు, వాగ్వివాదాలకు దిగకండి. ఇది కేవలం మీకొక సంకేతం, రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టే ఒక హెచ్చరిక మాత్రమే. మీ సొంత అనుభవంతో, వాళ్ళ రోజువారీ ప్రవర్తనతో ఆలోచించి జాగ్రత్త పడడానికి మాత్రమే దీన్ని ఉపయోగించండి. సా లేదా షాతో మొదలయ్యే పేరు. మొదటి అక్షరం ఇంగ్లీష్లో ఎస్ లేదా ఎస్హెచ్తో పేరున్న వ్యక్తి మీ జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరుతారు. ఈ వ్యక్తి బయటకు మీతో చాలా మంచిగా, గౌరవంగా, ఎంతో మర్యాదగా ఉన్నట్లు కనిపిస్తారు. మీకంటే వీరు వయస్సులో చిన్నవారైనా పెద్దవారైనా సరే మీకు ఎంతో విలువ ఇస్తున్నట్లు అద్భుతంగా నటిస్తారు. కానీ మీ నిజమైన ఎదుగుదలను మాత్రం వీరు లోపల అస్సలు ఇష్టపడరు. మీరు ఏ పని చేయబోయినా, మీరు మాట్లాడే ప్రతి మాటలో ఏవో లోపాలు వెతుకుతూ మిమ్మల్ని కించపరుస్తూ ఉంటారు.
మీరు ఏమైనా కొత్త పని చేయబోతే ఇది నీకు అవసరమా, నువ్వు చెయ్యలేవు అని మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. పైకి నవ్వుతూనే మీ వెనకాల పెద్ద నష్టం చేసే ప్రమాదం ఈ అక్షరం వారి వల్ల పొంచి ఉంది. వీరు వేసే ప్లాన్స్ చాలా సైలెంట్గా, ఎవరికీ అనుమానం రాకుండా ఉంటాయి. రా లేదా లాతో మొదలయ్యే పేరు. రెండవ అక్షరం ఇంగ్లీష్లో ఆర్ లేదా ఎల్తో పేరున్న వ్యక్తి మీ ఇంటికి లేదా మీకు చాలా దగ్గరగా ఉంటారు. బహుశా వీరు మీ సొంత బంధువులు కావచ్చు, లేదా ప్రతిరోజు పలకరించుకునే స్నేహితులు, ఇరుగు పొరుగువారు కావచ్చు. వీరికి మీ కుటుంబ విషయాలన్నీ, మీ ఇంట్లో ఎక్కడ ఎంత డబ్బుందో బాగా తెలిసి ఉంటాయి. ముఖ్యంగా మీ ఎమోషనల్ బలహీనతలు ఎక్కడ ఉన్నాయో వీరికి బాగా తెలుసు. కరెక్ట్గా సమయం చూసి ఆ బలహీనతలపై దెబ్బ కొట్టి మిమ్మల్ని మానసికంగా కింద పడేసే ప్రయత్నం వీరు నిర్మోహమాటంగా చేయొచ్చు. వీరి వల్ల మీకు భవిష్యత్తులో భారీ డబ్బు నష్టాలు వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. కా లేదా పాతో మొదలయ్యే పేరు. మూడవ అక్షరం ఇంగ్లీష్లో కే లేదా పీతో మొదలయ్యే వ్యక్తికి మీరంటే విపరీతమైన కడుపుమంట. మీ డబ్బు చూసి, మీ హోదా చూసి, మీ పిల్లల సంతోషం చూసి లోపల అసూయతో రగిలిపోయే అవకాశం మెండుగా ఉంది. వాళ్ళ జీవితంలో లేని సంతోషం, ఆస్తిపాస్తులు మీ దగ్గర ఎలా ఉన్నాయి అన్నదే వాళ్ళ ప్రధాన బాధ. మీరు ఇటీవల ఏదైనా విజయం సాధించిన తర్వాత వీరి ప్రవర్తన ఒక్కసారిగా మారిపోవడం మీరు గమనించవచ్చు. అంటే మీకు కొత్త ఉద్యోగం, ప్రమోషన్ లేదా ఇల్లు కట్టడం లాంటివి జరిగిన తర్వాత వీరు మునుపటిలా మీతో సరిగ్గా మాట్లాడరు. వీరి కంటి చూపు అంటే నరదృష్టి చాలా నెగిటివ్గా, పవర్ఫుల్గా ఉంటుంది. వీరి చూపు మీ ఇంట్లో వస్తువులపైన, మీ పిల్లలపైన పడితే ఏ పనైనా మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇంట్లో వస్తువులు తరచుగా పాడైపోతాయి. మాతో మొదలయ్యే పేరు. నాలుగవ అక్షరం ఇంగ్లీష్లో ఎంతో మొదలయ్యే పేరున్న వ్యక్తి పక్కా నటులు అని చెప్పచ్చు. మీతో కలిసి పక్కనే కూర్చుని ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడతారు. మీ కష్టాలు, కన్నీళ్లు విని పైకి అయ్యో పాపం అంటూ ఎంతో జాలిపడతారు. కానీ లోపల మాత్రం ఆ క్షణమే వారు విపరీతంగా సంతోషపడతారు. వీడికిలా జరగాల్సిందే, వీడి ఎప్పటికీ బాగుపడకూడదు అని లోపల ఆనందిస్తారు. మీ ఇంట్లోకి తరచూ వచ్చే వాళ్లలో, మీ కుటుంబ సభ్యులతో ఎంతో చనువుగా ఉండేవాళ్లలో ఈ అక్షరం ఉన్నవారిని జాగ్రత్తగా గమనించండి. వీరు ఎంతో తెలివిగా మీ కుటుంబ సభ్యుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలు పెడతారు. గొడవలు పెట్టి ఇల్లు విడదీసే పెద్ద ప్రమాదం వీరి వల్ల ఉంది. కాబట్టి వీళ్లతో ఎప్పుడూ చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. చివరిగా ముగించే ముందు నేను మీకు మరోసారి స్పష్టంగా చెబుతున్నాను, ఇది కేవలం జ్యోతిష్య గ్రహాల స్థానాలు, గోచార ప్రభావం ఆధారంగా చెప్పిన విషయాలు మాత్రమే. ఈ అక్షరాలు ఉన్న పేర్లు గలవారంతా చెడ్డవారు, కుట్రదారులు అని దానికి అస్సలు అర్థం కాదు. అలాగని వేరే అక్షరాలతో పేర్లు ఉన్నవారంతా చాలా మంచివారు అని అస్సలు కాదు. కాబట్టి ఆవేశపడిపోయి కోపంతో ఎవరితోనూ గొడవ పడకండి. ఎవరిని నేరుగా వెళ్ళి నువ్వే నా మీద చేతబడి చేశావా అని అడగకండి. ఇది మీ కళ్ళు తెరిపించడానికి, మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి ఇవ్వబడిన ఒక హెచ్చరిక మాత్రమే. మీ ఇంటి గుట్టును, మీ ఆర్థిక రహస్యాలను మీరే కాపాడుకోండి. ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా, ఆచితూచి వ్యవహరించండి. ఇంట్లో వాళ్ళతో ప్రేమగా ఉండండి. ఒకరికొకరు ఎప్పుడూ తోడుగా నిలబడండి. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచుకునే నేను పైన చెప్పిన పరిహారాలు క్రమం తప్పకుండా చేసుకోండి. అన్నింటికీ మించి అదృశ్యంగా ఉంటూ ఈ సృష్టిని నడిపిస్తున్న ఆ దేవుడిపై పూర్తి భారం వేయండి. ఆయన మీ కష్టాలను తీరుస్తాడని గట్టి నమ్మకం ఉంచండి. కన్య రాశి వారికి వచ్చిన ఈ గడ్డు కాలం, ఈ కన్నీటి కష్టాల రోజులు ఇంకా ఎక్కువ కాలం ఏమీ ఉండవు. ప్రతి చీకటి రాత్రి తర్వాత ఒక అందమైన ఉదయం ఖచ్చితంగా వస్తుంది. ఆ భగవంతుడి దయ వల్ల త్వరలోనే మీ జీవితంలో ఒక అద్భుతమైన మంచి మార్పు రాబోతోంది. ఇప్పటి వరకు మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టిన వాళ్ళ, ఏడిపించిన వాళ్ళ అసలు రూపం కాలమే త్వరలో అందరి ముందు బయటపెడుతుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం న్యాయం, ధర్మం ఎప్పుడూ మీ వైపే ఉంటాయి. వాళ్ళు మీ మీద చేసిన ప్లాన్స్, కుట్రలు అన్నీ తిరిగి వాళ్ళకే వెళ్తాయి. మీ మీద చేసిన ప్రతి చెడు ఆలోచన,
ప్రతి కుట్ర పదింతలుగా తిరిగి వాళ్ళకే తగులుతుందని జ్యోతిష్య సంకేతాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. వాళ్ళు మీకోసం తీసిన గోతిలో వాళ్లే ముందుగా పడిపోతారు. ఇదే ప్రకృతి నియమం. మీ మంచి మనసే మీకు ఎప్పుడూ శ్రీరామరక్షగా నిలుస్తుంది. మీరు ఎవరికీ అన్యాయం చేయలేదు కాబట్టి మీకు అంతిమంగా మంచి జరుగుతుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా మీకు దక్కుతుంది. సగంలో ఆగిపోయిన పనులు మళ్లీ వేగంగా మొదలవుతాయి, విజయవంతంగా పూర్తవుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య మళ్లీ పాత ప్రేమ, ఆప్యాయతలు చిగురిస్తాయి. పిల్లలు మీ మాట విని సరైన దారిలో నడుస్తారు, మంచి భవిష్యత్తును అందుకుంటారు. ఆర్థికంగా మీరు మళ్లీ చాలా బలంగా స్థిరపడతారు. చేతిలో డబ్బు నిలబడుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మిమ్మల్ని ఎంతో కాలంగా పీడిస్తున్న అప్పుల బాధలు మెల్లమెల్లగా పూర్తిగా తీరిపోతాయి. కాబట్టి నా ప్రియమైన కన్యారాశి సోదర సోదరీమణులారా, ఇక దేనికి అస్సలు భయపడకండి. మీలో ఉన్న ఆ స్వచ్ఛమైన మంచితనమే మిమ్మల్ని ఆఖరి నిమిషంలో కాపాడుతుంది. గుండె నిండా ధైర్యంతో మీ అడుగు ఎప్పుడూ ముందుకు వేయండి. జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు, శాంతి కలగాలని, మీ వాళ్ళ ఆయురారోగ్యాలు ఎప్పుడూ బాగుండాలని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మీకు జరగబోయేదంతా మంచే జరుగుతుంది అని నమ్మండి. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడితే, ఇన్నాళ్లుగా మీ మనసులో ఉన్న సందేహాలకు, అనుమానాలకు సరైన సమాధానం దొరికిందనుకుంటే ఒక లైక్ చేయండి. మీ మనసులోని భారాన్ని కాస్తంతైనా ఈ వీడియో తగ్గించింది అని అనిపిస్తే దయచేసి వెంటనే ఒక లైక్ చేసి మమ్మల్ని మరింతగా ప్రోత్సహించండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారెవరైనా ఉంటే ఇలాంటి మరెన్నో జీవిత సత్యాలు, రహస్యాలు తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పేరు, మీ రాశిని లేదా మీ జీవితంలో జరిగిన అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా అందరితో పంచుకోండి. మీ కామెంట్స్ మాకు ఎంతో బలాన్ని, మరింత మంచి సమాచారం అందించాలనే ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే మీ స్నేహితులకు, మీకు కావాల్సిన వాళ్ళకి, మీ బంధువులకు ఈ వీడియోను విరివిగా షేర్ చేయండి. వారిని కూడా ఈ నెగటివ్ ప్రమాదాల నుండి జాగ్రత్త పడేలా చేయండి. వారికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వండి. మీ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, మీరు పట్టిందల్లా బంగారం కావాలని ఆశిస్తున్నాను. మీరు, మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై హింద్. ధన్యవాదాలు. కన్యరాశి వారికి ఈ మధ్యకాలంలో గ్రహాల కదలికలు, వాటి ప్రభావం చాలా విచిత్రంగా మారిపోయాయి. ముఖ్యంగా మన పనులకు తగ్గ ఫలితాలిచ్చే శనిదేవుడి ప్రభావం, అలాగే రాహువు, కేతువుల స్థానాల వల్ల మీ జీవితంలో ఒక పెద్ద కుదుపు రాబోతోంది. అయితే దీని ప్రధాన ఉద్దేశ్యం మిమ్మల్ని నాశనం చేయడం కాదు, మీ చుట్టూ ఉన్న నకిలీ మనుషుల అసలు రూపాన్ని మీకు స్పష్టంగా చూపించడమే ఈ గ్రహాల ఉద్దేశ్యం. బయటకు వాళ్ళు మీ మీద ప్రాణాలిచ్చేంత ప్రేమ ఉన్నట్లుగా గొప్పగా నటిస్తారు. ఏ చిన్న కష్టం వచ్చినా తామే ముందుంటామని, మీకు అండగా ఉంటామని పదే పదే గొప్పలు చెబుతారు. మీకెప్పుడూ మంచి జరగాలని, మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని తీయగా మాట్లాడుతారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం మీ ఎదుగుదల పట్ల అసూయ అనే మంట రగులుతూ ఉంటుంది. మీ సంతోషాన్ని చూసి వాళ్ళు లోలోపల కుమిలిపోతుంటారు. మీరు సంతోషంగా ఉండకూడదు, మీ ఇంట్లో ప్రశాంతత ఉండకూడదు అని వాళ్ళు బలంగా కోరుకుంటారు. మీరెప్పుడూ అప్పుల పాలు కావాలి, సమాజంలో మీకు పదే పదే అవమానాలు జరగాలి అని వారనుకుంటారు. వాళ్ళ ఆ చెడు ఆలోచనలే అత్యంత శక్తివంతమైన నెగటివ్ శక్తులుగా మారి మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. అవే మీ జీవితంపై, మీ అమాయకపు పిల్లల భవిష్యత్తుపై, మీ మొత్తం కుటుంబంపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. అసలు కన్యరాశి వారి మంచితనమే వారికొక పెద్ద శాపంగా మారుతోందా అన్న సందేహం రాకమానదు. ఎందుకంటే కన్యరాశి వారు సాధారణంగా చాలా బుద్ధిమంతులు, లోతుగా ఆలోచించే తెలివి ఉన్నవారు. ఏ పని చేసినా 100% కరెక్ట్గా, నిజాయితీగా చెయ్యాలని అనుకునే గొప్ప శ్రమజీవులు. ఎవరికైనా ఆపద వస్తే వాళ్ళు పగవారైనా సరే మనసు కరిగిపోయి తమ చేతిలో ఉన్నదిచ్చేసి సహాయం చేస్తారు. మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు, కుట్రలు వీరు అస్సలు పెట్టుకోరు. అందరినీ కలుపుకుపోయే మంచి స్వభావం, తప్పు చేస్తే వెంటనే క్షమించే గొప్ప గుణం మీ సొంతం. కానీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక నిజమేమిటంటే, ఈ ప్రపంచం చాలా విచిత్రమైనది. ఇది పూర్తిగా స్వార్థంతో, మోసంతో నిండినది అని మీరు అర్థం చేసుకోవాలి. మీరు చూపే మంచితనాన్ని కొందరు మీ బలహీనతగా, మీ చేతకానితనంగా సులభంగా తీసుకుంటారు. వాళ్ళు రోజూ మీ దగ్గరే కూర్చుంటారు, మీతో కలిసి ఒకే కంచంలో ఆప్యాయంగా భోజనం చేస్తారు, మీతోనే అతిగా, ప్రేమగా మాట్లాడి మీ మనసు దోచుకుంటారు.
వాళ్ళ కష్టాలన్నీ మీ ముందు ఏకరువు పెట్టి మీ దగ్గర డబ్బులు తీసుకుని తమ అవసరాలు తీర్చుకుంటారు. కానీ మీరు అటు తిరగ్గానే వెనకాల మాత్రం మీ గురించి చాలా నీచంగా, చెడుగా మాట్లాడతారు. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు మీ చుట్టూ ఇప్పుడు చాలామందే ఉన్నారు. మీరు రాత్రింబవళ్ళు రక్తాన్ని సమటగా మార్చి సంపాదించిన డబ్బు చాలా త్వరగా కరిగిపోవాలని వాళ్ళు కోరుకుంటారు. మీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయి మీరు ఎప్పటికీ మంచాన పడాలని వాళ్ళు లోపల అనుకుంటారు. మీ కుటుంబంలో, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య శాంతి పోవాలని చూసేవాళ్ళు మీ రక్తం పంచుకుని పుట్టిన వాళ్లలోనే ఉండొచ్చు. మీరు ఇటీవల ఏదైనా కొత్త వ్యాపారం, ఇల్లు కట్టడం లాంటివి మొదలుపెట్టారా? లేదా మీ పిల్లల పెళ్లి సంబంధాలు లాంటి శుభకార్యాలు ఏవైనా చూస్తున్నారా? అందులో అడుగడుగునా అడ్డంకులు వస్తున్నాయా? పనులు ముందుకు సాగడం లేదా? దీని వెనకాల కేవలం మీ దురదృష్టం లేదా మీ చేతకానితనం మాత్రమేమీ లేదు. మీ ఎదుగుదలను ఓర్వలేని కొందరు ప్రయోగిస్తున్న నెగిటివ్ శక్తులు ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. వాళ్ళ నరదృష్టి, నరఘోష ప్రభావం అందులో ఉండి తీరుంది అని మీరు గమనించాలి. మీ ఇంట్లో ఇటీవల వస్తున్న మార్పులను మీరు ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఒకప్పుడు మీ ఇంట్లో ఎంత సంతోషంగా ఉండేది, ఎంత ప్రశాంతంగా ఉండేదో గుర్తు చేసుకోండి. పండగలొచ్చినా, ఫంక్షన్లొచ్చినా నవ్వులు, పలకరింపులు, బంధువుల రాకపోకలతో ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఉండేది కదా. అందరూ ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటూ ఆనందంగా సమయం గడిపేవారు. ఇంట్లో ఒకరికి చిన్న కష్టమొస్తే అందరూ బాధపడేవారు, వెంటనే సహాయం చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలక్రిందులుగా మారిపోయింది కదూ. చిన్న చిన్న మాటలకే కూడలో ఉప్పు తక్కువైందనో, లేక వస్తువు ఇక్కడ పెట్టలేదనో ఇంట్లో పెద్ద గొడవలు మొదలవుతున్నాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికే ఇష్టపడటం లేదు, ముఖాలు తిప్పుకుంటున్నారు. ప్రాణంగా, అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ పిల్లలు ఇప్పుడు మీ మాట ఏమాత్రం వినకపోవచ్చు. వాళ్ళు చెడు స్నేహాలకు అలవాటు పడడం లేదా చదువుపై పూర్తిగా శ్రద్ధ తగ్గడం జరిగి ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామితో ఎప్పటిలేని విధంగా రోజురోజుకు మానసిక దూరం పెరిగి ఉండొచ్చు. ఒకే ఇంట్లో ఉన్న ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరాయి వాళ్లలా దూరంగా తయారయ్యారు. మీరు ఆఫీసు నుంచి లేదా బయట నుంచి అలసిపోయి ఇంటి గడప తొక్కగానే మీ గుండె మీద 100 కిలోల రాయి పెట్టినట్లు అనిపిస్తుంది. ఏదో తెలియని భారం ఇంట్లో అడుగు పెట్టగానే చాలా బరువుగా, ఉక్కిరిబిక్కిరిగా అనిపిస్తుంది. ఎప్పుడూ ఏదో టెన్షన్, రేపు ఏం జరగబోతోందో అనే తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది.